తమ్ముడు మరీను ఇన్నిసార్లు నేను అడుగుతున్నా కూడా కాదని చెప్తున్నావు. ఆ మాత్రం నీ భార్యకు నచ్చ చెప్పుకోలేవా? చిన్నప్పటి నుంచి చాలాసార్లు అనుకున్నదే కదా, మా అబ్బాయి వేణుకి మీ అమ్మాయికి పెళ్లి చేయాలని. ఇప్పుడు కొత్తగా మీ ఆవిడ వద్దనేదేంటి? అసలు నాతో మాట్లాడమని చెప్పు. నేనెక్కడ ఈ విషయం ఎత్తుతానో అని ఎక్కడ కనిపించినా తప్పించుకు తిరుగుతోంది. ఇక ఇక్కడ దాకా వచ్చాక నిజం చెప్పక తప్పదక్క. తనకు ఇష్టం లేదన్న వంక పెడుతున్నానే కానీ నేను నా కూతుర్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయలేను. ఇది నా సొంత అభిప్రాయం కూడాను. నీ సంగతి తెలిసి తెలిసి నా కూతుర్ని నీ దగ్గరికి కోడలుగా ఎలా పంపిస్తాను చెప్పు. ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్పవలసి వస్తోంది. ఇన్ని రోజులు అక్కతో ఇలా ఎలా మాట్లాడతాంలే అని మొహమాట పడ్డాను. నువ్వు చూస్తే ఈ విషయం వదిలిపెట్టేలా లేవు. అక్క, నువ్వు గయ్యాళివన్న సంగతి ఊరంతా తెలుసు. సొంత తమ్ముణ్ణి నాకు తెలీదా చెప్పు? నీలాంటి దానికి చూస్తూ చూస్తూ కూతుర్ని ఎవ్వరూ అప్పగించలేరు. ఇంకా నయ్యం, ఎవరైనా నా దగ్గరికి సలహాకొచ్చినా ఇదే మాట చెప్పాల్సి వస్తుంది. అటువంటిది నా కూతుర్ని తీసుకొచ్చి నీ కోడలు చేస్తానా? ఏదో చిన్నతనంలో అనుకున్న మాట. ఏమనుకోకక్క, ఈ మాట చెప్పలేక నా భార్య వంక పెట్టానంతే. అయినా ఎన్నోసార్లు చెప్పా నీకు, అక్క కొంచెం గయ్యాళితనం తగ్గించుకో అని. విన్నావా? చూస్తే రోజు రోజుకి నీ చాదస్తం పెరిగిపోతోంది. ఇక ఈ విషయంలో నన్నేం ఇబ్బంది పెట్టకక్క, నా వల్ల కాదు. ఇలా చెప్పి సుబ్బమ్మ తమ్ముడు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. సుబ్బమ్మకు ఒక్కగానొక్క కొడుకు వేణు. తనకు పెళ్లి చేయాలని సుబ్బమ్మ 3 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఎవ్వరూ తన గయ్యాళితనం తెలిసి పిల్లనివ్వడానికి ఇష్టపడడం లేదు. చివరకు చిన్నప్పుడెప్పుడో అన్న మాటను అడ్డం పెట్టుకుని కొన్ని రోజులుగా తమ్ముడిని సతాయిస్తోంది. వేరే అవకాశం లేక తమ్ముడు ఒప్పుకుంటాడనుకుంది. కానీ తమ్ముడు కూడా ఇప్పుడు తెగేసి చెప్పడంతో సుబ్బమ్మకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొడుక మంచిగా ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకునే వయసు దాటిపోతున్నాడు. అలాగని తన పద్ధతి మార్చుకోలేదు. ఇప్పుడు చూస్తే చివరికి తమ్ముడి నుంచి కూడా ఇదే మాట వినాల్సొచ్చింది. చేసేది లేక తర్వాత ప్రయత్నాలు ఎలా చేయాలా అంటూ ఆలోచనల్లో పడింది సుబ్బమ్మ. ఇలా ఉండగా ఒకరోజు సుబ్బమ్మ కూరగాయల కోసం బయటకు వెళుతూ ఉండగా, ఏం సుబ్బమ్మ వదినా, మీ తమ్ముడు కూతురికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తానంటివి. చూస్తే అది కూడా కుదిరినట్టు లేదు. మొన్న ఈ మధ్యనే మీ తమ్ముడు కూతుర్నిచ్చి పెళ్లి చేసేది లేదని చెప్పి వెళ్ళిపోయాడని ఊరంతా చెప్పుకుంటున్నారు. నిజమేనా? ఎవరు చెప్పారు నీకు ఆ మాట? మా తమ్ముడు చెప్పడం ఏమిటి? నేనే మా తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఆ పిల్ల కాస్త పొగరుగా ఉంటుంది, బాగా చదువుకుంటున్నది కూడాను. ఇక ఇంట్లో అణిగిమణిగి ఉండి నా మాట ఎక్కడ వింటుంది? అందుకే మా తమ్ముడు బతిమిలాడినా చేసేది లేదని చెప్పేశాను. దానిని ఊళ్ళో ఇలా చెప్పుకుంటున్నారా? అయినా మా అబ్బాయికి తగిన ఈడు జోడు మంచి మర్యాద అన్నీ తెలిసిన పిల్ల కోసం నేను వెతుకుతున్నాను. నీ ఎరుకలో ఏదైనా సంబంధం ఉంటే చెప్పు. అటువంటి పిల్ల దొరికితేనే మా వాడికి పెళ్లి చేస్తాను. అక్కడికే వస్తున్నా, లేకే మా ఇంట్లోనే ఉందిగా మా మరిది కూతురు రాధ. నీకు చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లే. వాళ్ళ నాన్న చిన్నతనంలోనే చనిపోతే ఆస్తంతా దాని పేరు మీదే రాశాడు. అప్పటి నుంచి మేమే కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నాము, చదివించాం కూడాను. పిల్ల తెలివైనది, ఇంటి పని వంట పని కూడా బాగా తెలుసు. ఈ మధ్య చదువు కూడా పూర్తయింది. ఇన్ని రోజులు ఈ సంగతి నీతో మాట్లాడదామని ఎప్పటి నుంచో అనుకున్నాను. కానీ మీ తమ్ముడు కూతురుండగా మా దాకా ఎందుకు వస్తారులే అని మాట్లాడకూరుకున్నా. పిల్ల పేరు మీద బోలెడంత ఆస్తి కూడా ఉంది. మరేమంటావో నువ్వే చెప్పు వదినా. ఆస్తిదేముందిలే వదినా, పిల్లకు పని పాట వచ్చు అని చెప్తున్నావు, మంచి మర్యాద తెలుసు అంటున్నావు. అంతకంటే ఇంకేం కావాలి? అయినా నీ పెంపకంలో పెరిగిన పిల్ల, నీ సంగతి నాకు తెలీదు. ఆ మధ్య చలాకీగా తిరుగుతూ స్నేహితులతో ఆడుకుంటూ బాగా కనిపించేది. కొంతకాలంగా అసలు బయట కనపడకపోవడంతో
నేను అసలు ఆ సంగతే మర్చిపోయాను. లేదంటే ఎప్పుడో అడిగి ఉండేదాన్ని. సుబ్బమ్మ గంగమ్మ వేణుకు రాధకు పెళ్లి కుదిర్చారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వేణుకు రాధకు పెళ్లి చేశారు. అయితే సుబ్బమ్మ గయ్యాళి అన్న సంగతి గంగమ్మకు కూడా తెలుసు. కానీ మరిది కూతురు మీద ఉన్న ద్వేషంతో తెలిసి తెలిసి కావాలనే ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది. భర్త గంగమ్మకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. తమ్ముడు చనిపోతే తమ్ముడు కూతుర్ని చేరదీసి కంటికి రెప్పలా పెంచాడు. తన ఆస్తిలో రూపాయి కూడా ముట్టుకోకుండా కేవలం తన చదువుకు మాత్రమే వినియోగిస్తూ గారాబంగా చూసుకున్నాడు. ఇది అంతా గంగమ్మకు ఏమాత్రం నచ్చలేదు. తల్లి తండ్రి లేరు కనుక ఆస్తి తన సొంతం చేసుకోవాలని భర్తతో చాలాసార్లు దెబ్బలాడింది. అందుకు భర్త అంగీకరించకపోవడంతో రాధపై ద్వేషం పెంచుకుంది. ఇప్పుడు ఆ కారణంగానే డబ్బు ఎలాగా దక్కదు గనక ఆ గయ్యాళి చేతిలో పెట్టి రాధ జీవితం నాశనం చెయ్యాలని నిర్ణయించుకుని పెళ్లి చేసింది. ఇక సుబ్బమ్మ సంగతి తెలిసిందేగా. పెళ్ళైన మర్నాడే రాధను సాధించడం మొదలుపెట్టింది. ఇదిగో అమ్మాయి, అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంట్లో పనెవరు చేస్తారు? మీ ఆయనకు వంట చేసి క్యారేజీ పెట్టివ్వద్దు? ఇలా పెళ్ళయిందో లేదో అలా పని అందుకుని కలిసిపోవాలి. అంతేకాని కొత్త పెళ్లి కూతురువైనంత మాత్రాన అలా కూర్చుని అంటీ ముట్టనట్టు ఉంటావా ఏంటి? అబ్బాయి కూడా ఆఫీసుకు తయారవ్వాలి. ఆ పని చేసుకొని నువ్వు వచ్చి వంటింట్లో పని చూడు. నీ పేరున బోలెడంత ఆస్తి ఉంది అని గర్వం కాబోలు. అది అంతా నాకు ఏమాత్రం లెక్కలేదు. మీ పెద్దమ్మ నువ్వు మంచి మర్యాద తెలిసిన దానివని అణుకుగా ఉంటావు అని చెబితే పెళ్లికి ఒప్పుకున్నాను. నీ ఆస్తి చూసి మాత్రం కాదు. అలా సుబ్బమ్మ వచ్చి రావడంతోనే రాధని హడలగొట్టింది. కాసేపు భర్తతో మాట్లాడుకునే సమయం కూడా ఇచ్చేది కాదు. పెళ్ళైన మర్నాటి నుంచే రాధకు తను ఏమిటి అన్నది చూపించదలుచుకుంది సుబ్బమ్మ. అయితే అప్పుడు రాధ సుబ్బమ్మ మాట్లాడిన దానికి దేనికి తిరిగి బదులివ్వకుండా మౌనంగా ఏమీ ఎరగనట్టు వంటింట్లోకి వెళ్ళి పనిలో పడింది. స్వతహాగా రాధ మంచి పనివంతురాలు. తను అన్న మాటలకి కొత్త కోడలు హడలిపోయి ఏడుస్తుందనో లేక భర్తకి ఫిర్యాదు చేస్తుందనో అనుకుంది సుబ్బమ్మ. కానీ రాధ అలా ఏమీ చెయ్యకుండా మౌనంగా పని చేసుకుంటూ పోయింది. అది మొదలు సుబ్బమ్మ చాలాసార్లు రాధను ఎన్నో విషయాల్లో బాధ పెడుతూ వచ్చింది. ఈ వేళప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నారు ఇద్దరూను? ఏరా, నీకు ఆఫీస్ లేదా ఇవాళ? ఎప్పుడు చూసినా భార్య చేయి పట్టుకుని తిరుగుతూ ఉంటావు. నీకు వేరే పని పాట ఏమీ లేదా? నోరు మూయించి ఇంటి పని చేయించాల్సింది పోయి ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు. ఇక ఆ పిల్ల ఏం బాగుపడుతుంది? అమ్మా, ఇవాళ ఆదివారం. ఈరోజు కూడా నన్ను ఆఫీస్కి వెళ్ళిపోమంటావా? అయినా ఇప్పుడు రాధ ఏం చేయలేదని ఇంటి పనంతా చేసే ఉందిగా. ఇప్పుడు ఏం పని చేయాలని గొడవ చేస్తున్నావు? కాసేపు మేమిద్దరం అలా బయటకు వెళ్ళొస్తాం. ఇంకా ఏదైనా పని ఉంటే వచ్చాక చేస్తుందిలే. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళని అమ్మా. అమ్మో అమ్మో, ఎంత మారిపోయాడు! ఏంట్రా, ఇలా పెళ్ళవ్వగానే అలా మార్పు వచ్చేసింది. తల్లి ఇప్పుడు దెయ్యంలా కనిపిస్తుంది కాబోలు. ఎన్ని మాటలు అంటున్నావు? నీకేం తెలిసిరా, పనంతా అయిపోయిందంటున్నావు. ఇంకా వంటింట్లో చాలా పనుంది. వచ్చిన తర్వాత చేస్తే సరిపోదు, ఇప్పుడే చెయ్యాలి. ఏం మాయ చేసింది ఈ పిల్ల నిన్ను? నువ్వు నన్నే ఎదిరించి మాట్లాడేదాకా వచ్చావు. కనిపించదు కానీ చాలా తెలివైనది. మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడే నాకు ఈ పిల్లపై అనుమానం వచ్చింది. పక్క నుంచి నా మీద నీకు చాడీలు చెబుతున్నట్టుంది. అందుకే ఇప్పుడు నన్ను ఎదిరించి సమాధానం చెప్పేదాకా వచ్చావు నువ్వు. నాతో మాత్రం ఏమీ తెలియని నంగిలా మాట్లాడకుండా ఉంటుంది. నేను ఎన్ని మాటలన్నా ఎన్ని పనులు చెప్పినా మాట్లాడకుండా చేస్తోంది అంటేనే నాకు అర్థమైంది ఈ పిల్ల చాలా తెలివైనదని. మొత్తానికి నీకు మాయ మాటలు చెప్పి నా మీద ఉసిగొల్పుతున్నదన్నమాట. వేణు తల పట్టుకున్నాడు.
ఒక్క పూట భార్యతో కలిసి సరదాగా బయటకు వెళ్ళడానికి కూడా లేదు. తల్లి గయ్యాళి అన్న సంగతి వేణుకి బాగా తెలుసు. కానీ ఎప్పుడూ ఎదిరించి మాట్లాడడు. ఎందుకంటే ఇదిగో ఇలా విరుచుకుపడుతుంది కాబట్టి. ఏదో మొట్టమొదటిసారి తల్లితో కాస్త ఎదిరించి మాట్లాడినందుకు ఆ రోజు సుబ్బమ్మ నానా గొడవ చేసింది. రాధ కూడా అదంతా చూసి ఆశ్చర్యపోయింది. అత్తగారు ఎన్ని మాటలన్నా భరించుకుంటూ ఇంటి పని అంతా చేస్తూ ఉన్నందుకు కూడా అత్తగారు తనను ఇలా అర్థం చేసుకున్నదా అని బాధ కలిగింది రాధకు. అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి. రాను రాను సుబ్బమ్మ రాధ ప్రవర్తనకు ఏమనాలో కూడా తెలియక మౌనంగా ఉండిపోతూ వచ్చింది. తను ఎన్ని మాటలన్నా, ఎన్ని రకాలుగా హింస పెట్టినా, ఎంత బాధ పెట్టినా రాధకు కోపమే రావడం లేదు. అన్నీ మౌనంగా భరించుకుంటున్నదే తప్ప ఏమీ అనడం లేదు. పోనీ ఇంట్లో అశ్రద్ధగా ఉందా అంటే అత్తగారికి, మామగారికి, భర్తకి కూడా ఎప్పుడు ఏం కావాలన్నా చకచక చేసి పెట్టేసి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది. ఎక్కడి నుండో తన కోసం ఒక మనిషిని తెచ్చుకుంది. ఆమె సహాయం తీసుకుని రాత్రిపూట ఆరోగ్యకరంగా ఉండేలాగా మంచి మంచి పలహారాలన్నీ చేయిస్తుంది. సమయానికి మందులు ఇస్తుంది. ఇలా ఏ పనిలో వెతుకుదామన్నా లోపమే కనిపించడం లేదు. అయినా ఏదో ఒక వంక పెట్టుకుని కోడల్ని ఏదో ఒకటి అనాలన్న ఆశ మాత్రం వదల్లేదు సుబ్బమ్మకు. అలా ఎన్నోసార్లు రాధను మాటలు అనడం, రాధ వాటికి ఏమాత్రం స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ గౌరవంగా నడుచుకునేది. కొంతకాలానికి రాధను తను అంటున్నప్పుడు భర్త, కొడుకు చూస్తున్న చూపు సుబ్బమ్మకు చాలా ఇబ్బందికరంగా అనిపించేది. దానికి దడుసుకునైనా సుబ్బమ్మ తన గయ్యాళితనాన్ని తగ్గించుకుంది. అలా చాలా రోజులు గడిచిపోతూ వచ్చాయి. అకస్మాత్తుగా ఒకరోజు రాధ గట్టిగా అరవడం వినిపించింది సుబ్బమ్మకు. ఎప్పుడూ రాధ గొంతు అంత పెద్దగా తను విననే లేదు. ఆశ్చర్యపోయి ఏం జరిగిందో చూద్దామని అక్కడకు వెళ్ళింది. చూడండి అత్తయ్య, లక్ష్మి ఇక్కడ శుభ్రంగా ఊడవడం లేదు. ఇది ఈ రోజుది కాదు, 4 రోజుల నుంచి చూస్తున్నాను. ఈమె హడావిడిగా తుడిచేసి వెళ్ళిపోతోంది. ఈరోజు గట్టిగా చెబుదాం కదా అని ఇక్కడ నుంచుని సరిగ్గా గట్టిగా తుడు అని చెప్తూ ఉంటే, నాకు తెలుసులేండి ఎలా తుడవాలో, మీరు నాకు చెప్పనక్కర్లేదు అని పొగరుగా సమాధానం చెప్తోంది. ఇటు చూడు లక్ష్మి, నా గురించి ఏమనుకుంటున్నావో ఏమో. నీకు జీతం ఇచ్చి పనిలో పెట్టుకున్నది పని శుభ్రంగా చేస్తావని, అంతేకాని నీ ఇష్టానుసారం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయినా నీ జీతం ఎప్పటికప్పుడు నీ చేతికొస్తుందని మాత్రం అనుకోకు. పని సక్రమంగా చేస్తేనే రూపాయి నీ చేతిలో పడుతుంది, అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నాతో ఇలా మాట్లాడావో పనిలోంచి తీసేయడం నాకు నిమిషం పని. తీసుకునే రూపాయికి న్యాయం చెయ్యాలన్న ఆలోచన నీకైనా ఉండాలిగా. అలా రాధ మాట్లాడుతూ ఉంటే సుబ్బమ్మ ఆశ్చర్యంగా, అబ్బరంగా రాధను చూస్తూ ఉండిపోయింది. రాధ అంత గట్టిగా ఆ పద్ధతిలో మాట్లాడడం సుబ్బమ్మ ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ. మనసులో ఎన్నో ఆలోచనలు. ఏంటి, రాధకు ఇంత గొంతు ఉందా? ఇలా మాట్లాడడం కూడా వచ్చునా? మరి ఏ రోజు నాతో ఎందుకు మాట్లాడలేదు? ఎన్నిసార్లు తనను బాధ పెట్టాను, ఎన్నిసార్లు అవమానించాను. ఒక్కసారి కూడా నాతో ఇలా మాట్లాడి సమాధానం చెప్పలేదే. నా మీద తనకు ఉన్న గౌరవమా, లేక వేణు నాతో అలా మాట్లాడొద్దని హెచ్చరించాడా? ఏదైనా ఈ అమ్మాయి ప్రత్యేకమైనదే, కానీ ఇందులో నా తప్పే ఉంది. ఎన్నోసార్లు లక్ష్మి ముందు రాధను అవమానించి మాట్లాడాను. అందుకే లక్ష్మికి కూడా తనంటే చులకనైపోయింది. ఇంటి పని సరిగ్గా చేయమంటే ఎదురు రాధకు సమాధానం చెప్పేదాకా వచ్చింది. ఇది నేను చేసిన తప్పే. తనకు తానుగా నిర్ణయించుకున్నా సరే, వేణు ఒకవేళ నాతో అలా మాట్లాడొద్దని చెప్పి ఉన్నా సరే, ఏదైనా సరే రాధ ఓపికకు ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. నేను ఇంత బాధ పెడుతున్నా నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనకుండా భరించుకుంటూ తన హద్దులో తను ఉంది. ఖచ్చితంగా రాధను మెచ్చుకోవాల్సిందే.
ఇకపై రాధకు ఎటువంటి పరిస్థితి రాకుండా నేను జాగ్రత్త పడాలి. అలా మనసులో అనుకున్న సుబ్బమ్మ అప్పటినుంచి తన పద్ధతి మార్చుకుంది. రాధను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం మానేసింది. సూటిపోటి మాటలని సాధించడం కూడా తగ్గించింది. తన చేతనైనా కూడా రాధ తనను ఎదిరించి ఒక్క మాట మాట్లాడడం లేదని సుబ్బమ్మకు అర్థమైన తర్వాత రాధపై సుబ్బమ్మకు కోపం రావడం లేదు. తను చేసే పనుల్లో లోపాలు వెతకడం లేదు. సుబ్బమ్మ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నెమ్మదిగా సుబ్బమ్మలో వచ్చిన మార్పు భర్త, కొడుకు గమనించారు. వేణుకు అది చూసి చాలా సంతోషం అనిపించింది. రాధా, నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది మా అమ్మని చూస్తుంటే. మా అమ్మ ఇంత ప్రశాంతంగా ఉండడం నాకు ఊహొచ్చాక నేను ఎప్పుడు చూడలేదు. ఊరంతా తను గయ్యాళి అన్న సంగతి బాగా తెలుసు. అంతెందుకు, మా మేనమామే నాకు పిల్లనివ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదు. కేవలం మా అమ్మ గయ్యాళి అన్న కారణంగానే. ఇక ఊళ్ళో కూడా ఎవ్వరూ ఆ సాహసం చేయలేదు. అయితే మీ పెద్దమ్మ మాత్రమే ఇలా పెళ్లికి ఒప్పుకొని సాహసం చేసింది. ఆ రోజున కూడా నా మనసులో ఒకటే దిగులు. మా అమ్మ నోటికి జడిసి నువ్వేమైపోతావు అని. నువ్వు ఎన్నో మాటలు భరిస్తూ ఉంటే చాలా బాధపడేవాణ్ణి. మా అమ్మకు ఎదురు చెప్పలేక, నీకు ఏమని సర్ది చెప్పాలో తెలియక నాలో నేనే సంఘర్షణ పడ్డాను. కానీ అనూహ్యంగా మా అమ్మలో ఇంత మార్పు వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. అసలు ఇది నీకు ఎలా సాధ్యమైంది? ఇందులో నేను పెద్దగా చేసిందేమీ లేదండి. కేవలం ఓపిక, సహనం అంతే. అవే ఆయుధాలుగా ఎంచుకున్నాను. నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటికి మాకు ఆస్తులు బాగానే ఉన్న కారణంగా అవి నాకే చెందుతాయని మా నాన్నగారు ప్రకటించడంతో అది అంతా నా పేరున వచ్చి చేరింది. అయితే మా పెద్దమ్మ, పెదనాన్న నన్ను చేరతీసి పెంచారు. ఒక్కగానొక్క ఆడపిల్లని. మా నాయనమ్మ నన్ను ఒంటరిగా ఎక్కడా వదలడానికి ఇష్టపడలేదు. అందుకే తప్పనిసరి పెద్దమ్మ కూడా నన్ను ఇంతకాలం భరించుకుంటూ వచ్చింది. అయితే మా పెదనాన్న నా పేరు మీద ఉన్న ఆస్తిని చిల్లి గవ్వ కూడా ముట్టుకోకుండా నా కోసమే వదిలేశాడు. మా పెద్దమ్మకు అది ఏమాత్రం నచ్చలేదు. తను ఆ అక్కసుతో నన్ను బాధలు పెట్టేది, హింసించేది, నా మాటలు అంటూ ఉండేది. అవన్నీ మొదట్లో తట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు. ఎన్నోసార్లు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. నా తప్పేంటో తెలియక నాలో నేనే సంఘర్షణకు గురయ్యేదాన్ని. ఎదురు మాట్లాడితే పెద్దమ్మ నాకు శిక్ష వేసేది. పెదనాన్న నచ్చ చెప్పాలని చూసినా పెద్దమ్మ వినేది కాదు. అలా చాలా రోజులు బాధపడిన తర్వాత ఒకరోజు అక్కడి నుండి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలని కూడా అనుకున్నాను. అదే రోజు మా నాయనమ్మ నన్ను చూసి ఆపింది. అప్పుడు మా నాయనమ్మ నాతో చెప్పిన మాటలు నా జీవితాన్ని, నా పంధాన్ని మార్చేశాయి. చూడమ్మా రాధా, నువ్వు మీ పెద్దమ్మ పెట్టే బాధలు భరించలేకపోతున్నావని, అందువల్ల ఎంతో నిరాశకు, నిస్పృహకు గురవుతున్నావన్న సంగతి నాకు తెలుసు. ఎన్నోసార్లు ఈ విషయమై నీకు నచ్చ చెప్పాను కూడా. కానీ ఇప్పుడు ఇక్కడి నుండి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోదామని కూడా అనుకునేదాకా వచ్చావు. అందుకే ఒక సంగతి నీకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీ పెద్దమ్మ, కానీ ప్రపంచంలో ఎంతోమంది ఇలా ఉంటారు. కారణం లేకుండా పక్కవారిని ఇబ్బంది పెట్టడం అంటే అందరికీ చాలా ఇష్టమైన పని. ఎక్కడైనా నీకు ఇటువంటి మనుషులు తగలొచ్చు. ఎంతమంది దగ్గర నుంచి పారిపోతావు? ఇటువంటి వారికి సమాధానం నీ ధైర్యమే. నువ్విలా భయపడి, బాధపడి పారిపోయావంటే వాళ్లను గెలిపించిన దానివవుతావు. నువ్వు మీ పెద్దమ్మ అన్న మాటలకు బాధపడి ఏడవడం వల్ల తను మనసులో తాను గెలిచానన్న రాక్షసానందం పొందుతోంది. అదే నువ్వు ఏమాత్రం ఆ మాటల్ని పట్టించుకోకుండా నిన్ను నువ్వు సమాధానపరచుకోగలిగితే అప్పుడే మీ పెద్దమ్మ నోటికి తాళం పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. వాళ్ళేదో అన్నారని నువ్వు ఓడిపోయి వాళ్ళ అనుకున్న ఆశయాన్ని నిలబెడుతున్నావు, వాళ్లను గెలిపిస్తున్నావు. ఇక్కడే మీ పెద్దమ్మ, ఇంకొక చోట ఇంకొకరు. ఎప్పుడైనా నువ్వు నీ సహనంతోనూ మౌనంతోనే ఇటువంటి వాళ్ళని గెలవగలుగుతావు. అంతేకాని దిగాలు పడితే ఓడిపోతావు.
ఈ అలవాటు కానీ నువ్వు చేసుకుంటే నువ్వు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పినట్టుగా చెయ్యి, ఇక నీకు బాధ అనేదే ఉండదు. ఆ రోజు మా నాయనమ్మ చెప్పిన మాటలు నా మనసును తాకాయి. నాయనమ్మ చెప్పిన దాంట్లో నిజముంది. అవును, నేనెందుకు భయపడాలి అనిపించింది. అప్పటి నుండి జీవితంలో ఒక పంథాను అలవాటు చేసుకున్నాను. ఎవరైనా కావాలని ప్రత్యేకించి కారణం లేకుండా నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు అంటే వారు నా బాధని, ఓటమిని కోరుకుంటున్నారు. అటువంటి వాళ్లకు నేను ఓడిపోయి సంతోషపెట్టడం కంటే నేను గెలవడం ముఖ్యం అన్న విషయం తెలుసుకున్నాను. ఆ తర్వాత నుంచి మా పెద్దమ్మ మాటలు నన్ను ప్రభావితం చేయలేకపోయాయి. రాను రాను నన్ను నేను ఆ విధంగా మార్చుకున్నాను. ఆ విషయం గ్రహించిన పెద్దమ్మ నెమ్మదిగా నన్ను అనడం కూడా తగ్గించేసింది. ఇక చివరి ప్రయత్నంగా నన్ను ఏదో ఒక రకంగా ఏడిపించాలన్న ఉద్దేశంతో తెలిసే ఈ సంబంధం మాట్లాడింది. లేకపోతే మీ అమ్మగారు గయ్యాళి అన్న సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు కదా. మా పెద్దమ్మ కావాలనే ఈ సంబంధం కుదిర్చింది. అయితే అప్పుడు కూడా నేను భయపడలేదు. నేను దేనినైతే నా ఆయుధంగా ఎంచుకున్నానో దానిని నమ్ముకుని పెళ్లి చేసుకున్నాను. మీరు మంచివారు కనుక అలా నమ్ముకున్న దారిలోనే నడిచాను. దేవుడి దయ వల్ల అత్తయ్యలో కూడా మార్పు వచ్చింది. మనకంతకంటే ఏం కావాలి? బాగా చెప్పారు మీ నాయనమ్మ. నీ జీవితాన్ని నిలబెట్టే మాటలు. అంతేకాదు, నా జీవితానికి కూడా వెలుగునిచ్చే మాటలు. నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రాకపోయుంటే ఈ పాటికి నా జీవితం చిన్న భిన్నం అయిపోయి ఉండేది. మీ నాయనమ్మ ఇచ్చిన స్ఫూర్తితో నువ్వు నిలబడి నా జీవితాన్ని కూడా ఒక రకంగా నిలబెట్టావు. నేను ఎప్పుడూ భయపడేవాడిని, ఏ ఆడపిల్లైనా మా అమ్మ నోటికి ఎలా భరించుకుంటుందా అని. నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా అదృష్టం రాధా. కష్టంలో నుంచి గొప్ప సిద్ధాంతం నేర్చుకున్నావు. అలా గయ్యాళి అత్త రాధ ప్రవర్తనకు తల వంచక తప్పలేదు. రాధ ఎంచుకున్న ఆయుధాలు అటువంటివి. చాలా కొద్ది మందికే ఇటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. రాధ అత్తగారిని కానీ ఇంటిని కానీ అశ్రద్ధ చేయలేదు. తన పనిని ఎప్పుడూ నిబద్ధతతోనే చేసింది. ఎవ్వరినీ అవమానించలేదు. కేవలం తన మౌనం సహనంతోనే అత్తగారిలో మార్పు తెచ్చుకుంది. ఎంతో కష్టమైనదే అయినా తను ఓపికతో సాధించుకుంది. రాధ నాయనమ్మ చెప్పినట్టు చుట్టూ ఎంతోమంది పక్క వాళ్ళను ఇబ్బంది పెట్టడానికే ఉంటూ ఉంటారు. దానికి కారణం కూడా ఉండదు. అటువంటి వారిని ఎదుర్కోవాలంటే ఇటువంటి ఆయుధాలు తప్పనిసరి. మీరేమంటారు? కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. ఎలా ఉన్నావు సావిత్రి? నీతో ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను. చాలా రోజుల నుంచి మా అబ్బాయిలిద్దరికీ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నావుగా. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తానని నేను చెప్తూ వచ్చాను. ఆ రోజు రానే వచ్చింది. ఇద్దరికీ పెళ్లి సంబంధం కుదిరింది. త్వరలోనే పెళ్ళి. వెంటనే ఈ విషయం నీతో చెప్పాలనిపించింది. ఇలా వచ్చేసాను. అనుకున్నా, నువ్వు రావడం చూస్తేనే నాకు అనుమానం వచ్చింది. మొహం వెలిగిపోతోందిగా. పోనీలే, చాలా సంతోషం వనజ. ఇక వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేస్తే నీ బాధ్యత తీరిపోయినట్టే. నీకు ఆడపిల్ల లేదు కనుక కోడళ్ళనే కూతుర్లుగా చూసుకుంటావు. ఇక మీ ఇంట్లో రోజుకో పండగన్నమాట. అన్నీ బాగానే చెప్పావు కానీ సావిత్రి, కోడళ్ళని కూతుళ్ళలా చూసుకోవడం నా వల్ల మాత్రం కాదు. అలా చేయకూడదు కూడా. మన స్నేహితురాలు తులసి సంగతి ఏమైందో మర్చిపోయావా? ఇదిగో ఇలాగే కోడల్ని కూతుర్లా చూసుకుంది. శ్రమ తెలియకుండా అన్నీ వండి పెట్టి కావాల్సిందల్లా చేసి పెట్టేది. ప్రేమని పంచింది. కానీ ఆమె కోడలేం చేసింది? చివరకు తులసినే బయటకు గెంటేసింది. నేను మాత్రం అటువంటి తప్పు ఎప్పుడు చెయ్యను. మొదటి నుంచి నాకు అటువంటి ఆలోచన కూడా లేదులే. ఆడపిల్ల లేకపోతే మాత్రం మనవరాలు పుట్టినప్పుడు ఆ సరదా తీర్చుకుంటాను. అంతేకాని కోడళ్లను మాత్రం కూతురిగా చూడను.
వాళ్ళను ఎక్కడ ఉంచాలో మొదటి నుంచి అక్కడే ఉంచాలి. మనం కానీ చనువిచ్చామా మన నెత్తినెక్కి కూర్చుంటారు. నువ్వు మరీ అమాయకంగా మాట్లాడుతున్నావు. రేపు మీ అబ్బాయికి పెళ్లి చేస్తే కోడల్ని అలాగే చూసుకుంటావా ఏంటి? వనజ, ఒక్కరినో ఇద్దరినో చూసి అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. పెళ్ళై ఇంటికి వచ్చిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉందో చూసి అప్పుడు నిర్ణయించుకో. అంతేకాని ఇలా ముందే నిర్ణయించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకు. అందరూ ఒకేలా ఉండరు. నువ్వు తులసి గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఆ ఇంటి పక్కనే ఉంటున్న మీనాక్షి కోడలి ఎంత మంచిదో ఆలోచించావా ఎప్పుడైనా? వాళ్ళిద్దరినీ చూసి తల్లి కూతుళ్ళు అనుకుంటారు. అంత బాగా చూసుకుంటుంది. అత్తగారిని కోడలు, కోడల్ని అత్తగారు. ఎవ్వరూ వాళ్ళని వేలెత్తి చూపలేరనుకో. మరి దాని గురించి ఏమంటావు? అందుకని ముందు మీ కోడళ్ళ స్వభావం ఎలాంటిదో పరిశీలించు. ఆ తర్వాత నువ్వు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకోవచ్చు. అంతేకాని మొదటి నుంచి కరుకుగా ఉంటే మంచి వాళ్ళైనా కూడా మనసు విరిగిపోయి నీతో సవ్యంగా నడుచుకోరు. సావిత్రి మాటలు వనజకు అంతగా నచ్చలేదు. అయితే అప్పుడు వాదించడం ఎందుకు అని మౌనంగా ఊరుకుంది. అన్నీ ఉన్నా కూడా కోడల చేతికి ఏమీ అందకుండా చేయాలి అనేది వనజ ఉద్దేశం. అక్కడ ఇక్కడ విన్న సంఘటనల నుంచో తను చిన్నప్పటి నుంచి చూసిన మనుషుల ప్రభావం వల్లనో వనజ అలా కఠినంగా మారింది. పెళ్లి రోజు రానే వచ్చింది. వైభవంగా కొడుకులిద్దరికీ పెళ్లి చేసింది వనజ. కోడళ్ళు ఇంట్లోకి రాగానే మర్నాడి నుంచే ఇంటి పని వంట పని చక్కబెట్టడం మొదలుపెట్టారు. వనజ కూడా వారిని కొత్త పెళ్లి కూతుళ్ళుగా చూడాలని అనుకోలేదు. మొదటి నుంచి వాళ్ళు ఆ ఇంట్లో పని చేయాలన్నదే వనజ ఉద్దేశం కూడాను. అందుకే వంటిలు వాళ్ళకి రెండో రోజే అప్పగించేసి తను హాయిగా కూర్చుంది. వాళ్ళిద్దరూ భారం అని అనుకోకుండా ఇంటి పని వంట పని కలిసిమెలిసి చేసుకునేవారు. మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకునేవారు. వేరువేరు ఇళ్ల నుంచి వచ్చిన వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళల్లా ఎంతగానో కలిసిపోయారు. కబుర్లు చెప్పుకుంటూ పనిచేసుకునేవారు. చివరకు వనజకు ఇది కూడా నచ్చలేదు. ఏమమ్మా, వంటింట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వంట పని ఇంటి పని ఎవరు చేస్తారంట? పేరుకు ఇద్దరున్నారు. ఇంటి పని వంట పని చేసేసరికి మధ్యాహ్న సమయం చేస్తూ ఉంటారు. ఈ కబుర్లు కాకరకాయలు కట్టు పెట్టండి. ముందు మీరు ఇంట్లో పని చేయడానికి వచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చూడు గౌరీ, నువ్వు నిన్న వండిన వంట ఎంత చండాలంగా ఉందంటే అసలు నేను తినలేక తిన్నాను. ఇలా కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేస్తే అలా కాక ఇంకెలా వస్తాయి? కాస్త చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. మనం వంట చేశాము అంటే పక్క వాళ్ళు తినేలా ఉండాలి. అంతేకాని మళ్ళీ ఇంకోసారి ఈ ఇంట్లో భోజనం చేయకూడదు అని అన్నట్టుగా ఉండకూడదు. మనకి ఊళ్ళో చుట్టాలు చాలామంది ఉన్నారు. ఎప్పటి నుండో ఇంటికి భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను. చూస్తే మీ ఇద్దరి తీరు ఇది. అందరూ మిమ్మల్ని చూసి నవ్విపోతారని పిలవకుండా ఉండవలసి వస్తోంది. వాళ్ళందరూ నన్ను తప్పుగా అనుకోరు? మీరు ఇంకెప్పుడు పని నేర్చుకుంటారు? అక్క, ఇప్పుడు మనం ఏం తప్పు చేశామని అత్తయ్య అలా తిట్టి వెళ్ళిపోతుంది? మన పెళ్ళయ్యి ఇంటికి వచ్చింది 10 రోజులేగా అయ్యింది. ఇప్పటిదాకా వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా ఇంటి బాధ్యత మన మీద పెట్టేసి తను మాత్రం హాయిగా కూర్చుంటుంది. అయినా మనం కూడా దాని గురించి ఏమీ ఆలోచించకుండా శ్రద్ధగా పనిచేస్తున్నాం కదా. అదేంటి అసలు మనకి ఏమీ రాదన్నట్టు, సరిగ్గా పని చేయడం లేదన్నట్టు మాట్లాడి వెళుతోంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అత్తయ్య మనతో ఒక్క పూట కూడా ప్రేమగా మాట్లాడింది లేదు. ఎప్పుడూ ఇలాగే కసుబుస్సుమంటూ ఉంటుంది. మనం కూడా మనుషులమే కదక్కా. అయినా పని చేయడానికి ఇంటికి వచ్చారు అంటుందేంటి? ఏంటో నాకేం అర్థం కావడం లేదు. పోనీలే సుమతి, దాని గురించి ఆలోచించకు. అత్తయ్య నిన్న మనం చేసిన వంట బాగోలేదని అంది కదా. ఇవాళ ఇంకొంచెం బాగా చేసి చూద్దాం, మెచ్చుకుంటుందేమో. వాళ్లకు ఎలా నచ్చుతుందో, ఈ ఇంట్లో ఎలా చేస్తారో ఈ విషయాలన్నీ మనకు తెలియదు కదా. నెమ్మదిగా నేర్చుకుంటూ ఉంటే అత్తయ్యే బాగా మాట్లాడుతుందిలే. మనకి కూడా ఈ ఇల్లు కొత్త కదా, అలవాటు పడేదాకా ఇలాగే ఉంటుంది. నువ్వు కంగారు పడకు. ఇలా గౌరీ సుమతికి నచ్చ చెబుతూ కొత్త ప్రయోగాలు చేస్తూ అత్తగారిని ఎలాగైనా మచ్చిక చేసుకుందామని ప్రయత్నిస్తూ ఉండేది.
సుమతి గౌరీ మాటలను గౌరవిస్తుంది. గౌరీ ఏం చెప్తే అది చేసేది. ఇక్కడ అదృష్టం ఏంటంటే తోటికోడళ్ళిద్దరూ కలిసి ఉండడం. అయినా అత్తగారు సూటిపోటీ మాటలంటూ వాళ్ళని బాధ పెడుతూనే ఉండేది. ఇంట్లో పని సంగతి పక్కన పెడితే వాళ్ళ ఇద్దరికీ స్వేచ్ఛ కానీ స్వతంత్రత కానీ లేకుండా చేస్తుంది వనజ. కోడల్ని కట్టిపెడి ఉంచాలన్న సిద్ధాంతం కదా. ఏంటి సుమతి, ఇందాక రఘుకు భోజనం వడ్డిస్తుంటే చూశాను. కంచంలో ఆహార పదార్థాలు ఎక్కడ ఏవి వెయ్యాలో కూడా తెలీదా నీకు? ఈ మాత్రం కూడా నేర్పకుండా పెళ్ళెలా చేస్తారో నాకు అర్థం కాదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. కంచంలో ఎక్కడ ఏది వడ్డించాలి అనేది మొదట నేర్చుకోవాల్సిన విషయం. మీరు ఏం మనుషులో ఏంటో, మీకు ప్రతిదీ నేర్పలేక నేను చస్తున్నాను. అత్తయ్య, 2 రోజుల క్రితం మీరు చెప్పినట్టు ఇవాళ నేను వడ్డించాను. మీరు చెప్పిందే కదా నేను చేశాను. మళ్ళీ అది తప్పని మీరే అంటున్నారు. ఓహో, అయితే తప్పు నాదంటున్నావా? సరిపోయింది. నేనేం చెప్తే నువ్వేం విన్నావో నాకేం తెలుసు? నేనేమి ఇలా వడ్డించాలని చెప్పలేదు. నేను చెప్పింది వేరు, నువ్వు విన్నది నేర్చుకున్నది వేరు. అయినా నీ ఇష్టానుసారం నువ్వు చేసి నా వంక పెడుతున్నావు. ఏం తెలివితేటలమ్మాయి? అంటే నువ్వేం చెప్తే అది ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? అదొక్కటేనా? ఇంట్లో వస్తువులు, సరుకులు, వాడకం అన్నీ చూస్తూనే ఉన్నా నేను. మీ ఇద్దరూ ఏ పని పద్ధతిగా చేయడం లేదు. అబ్బాయి ఆఫీసుకి వెళుతుంటే గంట సేపు నుంచొని బాయ్ చెప్తున్నావు. ఆఫీసుకి వెళ్ళమనా వద్దనా? అంతసేపు అక్కడ నుంచోవడం అవసరమా? లోపలికొచ్చి పని చేసుకోవచ్చు కదా. ఇక గౌరీ, నువ్వు నీ భర్త ఆఫీసుకు వెళుతుంటే కనీసం బయట దాకా వెళ్ళి సాగనంపైనా రావు. అసలు ఈ మాత్రం విషయం కూడా తెలియదు నీకు. ఏ మనుషులో ఏంటో. అక్క, నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఇందాకేమో నేను సాగనంపినందుకు తిట్టింది, నిన్నేమో సాగనంపనందుకు తిట్టింది. అసలు అత్తయ్య దేనికి తిడుతుందో కూడా అర్థం కావడం లేదు. ఆవిడ ఎలా చెప్పారో నేను అలాగే చేశాను. ఇప్పుడేమో నేను చెప్పింది వేరు, నువ్వు అర్థం చేసుకున్నది వేరు, నీ ఇష్టానుసారం నువ్వు చేసావు అంటున్నారు. అసలు ఏంటక్క ఇది? పెళ్ళయి వచ్చినప్పటి నుంచి ఏ రోజు మనశ్శాంతి అనేది లేదు. ఓసారి వెళ్ళి అమ్మ నాన్నని చూసొద్దామంటే అసలు అత్తయ్యని అడిగే పరిస్థితే లేదు. ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంటికి వెళ్ళి వస్తానని ఎలాగో అడిగేది. నాకు చాలా బెంగగా ఉంది. కనీసం అత్తయ్య అయినా మంచిగా ఉంటే ఏదో సంతోషంగా ఉండేదాన్ని. నువ్వు ఇవన్నీ ఎలా తట్టుకుంటున్నావు? నాకు బాధగానే ఉంది సుమతి. నిజంగానే అర్థం కావట్లేదు. పని బాగా చేసి మంచిగా ఈ ఇంటికి తగ్గట్టుగా ఉంటే అత్తయ్య సంతోషంగా ఉంటుందేమో అనుకున్నాను. ఎదురు చూసి చూసి నాకు కూడా అలసత్వం వస్తోంది. ఎన్ని చేసినా ఎన్ని నేర్చుకున్నా అత్తయ్య ప్రతి పనిలోనూ లోపాలే వెతుకుతున్నారు. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మనమేమీ అత్తయ్యకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహాలైతే చేసుకోలేదు. పెద్దలు మాట్లాడుకుని కుదిర్చిన సంబంధమే కదా. అంతా జరిగాక మన మీద ఇంత కోపం ఎందుకు? మనం ఏం చేసినా తప్పుపడుతున్నారు. ఆవిడే పని చెప్పి మళ్ళీ అదే పనిని ఎందుకు చేసావని తిడుతున్నారు. నీలాగే నాకు అమ్మ నాన్నల మీద బెంగగా ఉంది. ఏం చేద్దాం? మా ఆయన్ని నేను, మరిదిగారి నువ్వు అడుగు. వాళ్ళ నుంచైనా ఏదైనా సహాయం దొరుకుతుందేమో చూద్దాం. అలా అనుకున్న తోటికోడళ్ళిద్దరూ ఎవరి భర్తలను వాళ్ళు ఒకసారి పుట్టింటికి వెళ్ళొస్తామని, ఇలా అత్తగారితో సమస్యగా ఉందని, చాలా బాధపడుతున్నామని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు అన్నదమ్ములు విషయం ఎటూ తేల్చకుండా, ఎవరి మీద భారం వేయకుండా అర్థం లేని సమాధానాలు చెప్పి తప్పించుకున్నారు. అలాగే చాలా రోజులు ఏం చేయాలో తెలియక గౌరీ సుమతి కష్టపడుతూ రోజులు వెళ్ళదీస్తున్నారు. ఒకరోజు ఊరిలో ఒకరింట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే వనజ కోడళ్ళిద్దరినీ తీసుకుని అక్కడకు బయలుదేరింది. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంతో చక్కగా ఉన్నారు మీ కోడళ్ళిద్దరూ. వనజ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎంతో మందిని చూశాను కానీ ఈ కాలం పిల్లలు నీ కోడళ్ళల్లా ఇంత పద్ధతిగా మాత్రం ఉండడం నేను చూడలేదమ్మా. మన ఊళ్ళో అందరినీ పిలిచాను. నీకు తెలుసా, మీ కోడళ్ళు ఒక్కళ్ళే నీతో పాటు వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అందరూ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారంట. కనీసం పేరంటానికి పిలిస్తే రాలేనంత హడావిడిలో ఉన్నారట. చూడు, నీ కోడళ్ళు ఎంత చక్కగా వచ్చారో. కుందనపు బొమ్మల్లా ఉన్నారమ్మాయి. బాలేదానివి, అంత ఏం గొప్ప ఉందని అన్నిసార్లు పొగుడుతున్నావు?
పేరెంట్ ఉంది వెళ్ళాలి అంటే రాకుండా ఉంటారా ఏమిటి? మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండుంటారులే. తప్పే ఉంది. మా కోడలిద్దరికి వేరే పని పాట ఏమీ లేదు. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం, వండి పెడితే తినడం, కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం అంతే. అందుకే ఖాళీగా కూర్చుని ఏం చేస్తారులే అని రమ్మంటే వెంటనే నాతో పాటు వచ్చారు. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కానీ నా కర్మ కొద్దీ వీళ్ళు మా ఇంటి కోడళ్ళు అయ్యారు. నిజం చెప్పాలంటే అందం లేదు, చదువు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేవనుకో. కౌసల్య, నా బాధ ఎవరితో చెప్పుకోను? రాగానే నువ్వు వీళ్ళిద్దరినీ పొగిడేసరికి ఉన్నదంతా చెప్పేశాను. మరోలా అనుకోకు. అత్తగారి మాటలకి కోడళ్ళు, వనజ మాటలకి కౌసల్య కూడా ఆశ్చర్యపోయి చూస్తూ నుంచుండిపోయారు. ఏమైనా ఉంటే కూడా మనసులో దాచుకోవాలే కానీ ఇలా అందరి ముందు చెప్తారా అని బాధపడింది కౌసల్య. ఇక తోటి కోడళ్ళు ఇద్దరూ, ఇంక చాలక్క, ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసింది. చూడు, నలుగురిలో పెట్టి అత్తయ్య ఎలా మాట్లాడిందో. వండి పెడితే తింటున్నామట. వచ్చిన రోజు నుంచి ఏ రోజైనా అత్తయ్య మనకు వండి పెట్టిందా? మనం వండితే తినిందా? అసలు మనం ఏం నేరం చేశామని ఇంట బయట మన్నిలా అవమానించి బాధ పెడుతూ ఉంది. అసలు ఇలా కాదు. ఊరుకున్న కొద్దీ అత్తయ్య ఇలాగే ఉంటుందని నాకు అర్థమైపోయింది. ఇకపై ఏం చేయాలో నేను చెప్తాను చూడు. దాన్ని బట్టి మనం ఏంటి అన్నది అత్తయ్యకి అర్థం అవ్వాల్సిందే. ఈసారి సుమతి మాటలను గౌరీ కూడా అంగీకరించింది. అంతమందిలో అలా మాట్లాడడం గౌరీ సహించలేకపోయింది. ఏదో ఒకరోజు అత్తగారు అర్థం చేసుకుని వాళ్లతో మంచిగా ఉంటుంది అనుకుంటే రాను రాను చులకం చేయడం మొదలుపెట్టింది. ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్లను అలాగే చూస్తోంది. ఆ మరుసటి రోజు ఉదయం, ఇంక చాలా ఆపు నీ నాటకాలు. నీ సంగతి ఎవరికి తెలీదు. నాకు ఇష్టం ఉండదని తెలిసే ఇవాళ నువ్వు కాకరకాయ వండుతున్నావు. నేను ఎన్నిసార్లు నీకు చెప్పాను. పైగా నీ ఇష్టం ఎవరికి కావాలి అంటావా? నీకు ఇష్టమైతే నీ ఇష్టం వచ్చింది వండుకో. మరి నా కోసం కూడా ఏదో ఒకటి వండాలి కదా. ఇంటి పనంతా నేనే చేస్తున్నాను, వంట పని నువ్వు చూసుకుంటున్నావు. అలాంటప్పుడు నాకు ఇష్టమైంది నువ్వు వండి తీరాల్సిందే. నువ్వేది వండితే అది తినడానికి నేనేమైనా నీ దగ్గర పని చేసేదాన్నా? నువ్వు ఈ ఇంట్లో ఎంతో, నేను కూడా అంతే. అలా ఎలా అవుతావే? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని, నువ్వు చిన్న కోడలివి. నువ్వు నేను చెప్పిన మాట విని తీరాల్సిందే. ఇందులో అనుమానం ఏముంది? ఇంటి పని చేస్తున్నా అంటున్నావు. ఏం పని ఉంది ఇంటి పెద్ద? ఇల్లు ఊడ్చి బట్టలు ఉతుకుతావు అంతేగా. అసలు వంట పని అంటే ఎంత పెద్దదో తెలుసా నీకు? ఇంతమందికి ఎన్ని రకాలు వండాలో తెలుసా? నాకు ఇష్టం లేదు అంటున్నావు. ఒక్క పూట సర్దుకొని భోజనం చేయలేవా ఏంటి? నీకోసం మళ్ళీ విడిగా ఇంకో కూర చేయాలా? నా వల్ల కాదు. నేను మనిషినే. ఎంతసేపు అని పని చేస్తాను? నువ్వే చెప్తున్నావుగా ఇంటి పని అని. ఇంటి పని రోజుకు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. కానీ వంట పని 3 పూటలా చేస్తూనే ఉండాలి. నీకేం తెలుసు? ఏ రోజైనా చేస్తేగా. ఎప్పుడు నా మీద పడేసి నీ ఇష్టానుసారం నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. మళ్ళీ పెద్ద కబుర్లు చెప్తోంది, కబుర్లు. ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ కలిసిమెలిసి పనిచేసుకునే తోటికోడళ్ళు ఇలా కొట్టుకోవడం చూసి వనజ ఆశ్చర్యపోయింది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తనకు ఏమాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా వీళ్ళు ఏ చిన్న విషయానికి ఇలా కొట్టుకోలేదు. ఏదో ఒకే ఇంటి నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్ళలా ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. అలాంటిది ఇంత చిన్న చిన్న విషయాల కోసం ఇంతలా దెబ్బలాడుకుంటున్నారేమిటా అనుకుని చూస్తూ ఉండిపోయింది. ఇక గౌరీ సుమతి కాసేపు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుని నేను కాదంటే నేను కాదని చెప్పి అక్కడి నుంచి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటి పని వంట పని ఏమీ చేయకుండా. సరేలే కాసేపటికి వాళ్లే వచ్చి చేస్తారులే అనుకున్న వనజ ఎంతసేపైనా వాళ్ళు గదుల్లోంచి బయటికి రాకుండా తలుపు బెగేసుకుని కూర్చోవడంతో ఆ పూట ఇంటి పని వంట పని తను చేసుకోవాల్సి వచ్చింది. వనజకు అసలు ఇంటి పని వంట పని చేసే అలవాటే పోయింది. కోడళ్ళు వచ్చిన తర్వాత హాయిగా కాలు మీద కాలేసి కూర్చుని చేతి దాకా వచ్చిన భోజనం చేస్తూ హాయిగా కాలం గడుపుతోంది. ఇక వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడంతో వనజకు పంచేయక తప్పలేదు. ఈ పూట ఒక్క పూట ఇలా కొట్టుకున్నారులే కానీ మళ్ళీ వాళ్ళిద్దరే వచ్చి పనిలో పడతారనుకుంది. అయితే మరుసటి రోజు కూడా వాళ్ళిద్దరూ అలాగే కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ పూట కూడా ఇద్దరు కొట్టుకుని ఒకళ్ళుంటే ఒకళ్ళకి ఒంటింట్లోకి రామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు వనజ ఏ పని చేయకుండా వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూడాలని నిర్ణయించుకుంది. ఇంతలో కొడుకు తన దగ్గరకు వచ్చి, ఏమ్మా, చూస్తే అక్కడ ఏమీ తయారుగా లేవు. నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయింది.
నాకు టిఫిన్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా? గౌరీని చూస్తే గౌరీ మాట్లాడడం లేదు. సుమతి సంగతి నాకు తెలీదు. నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు. నాకు ఎవరైనా టిఫిన్ పెడితే బయలుదేరుతాను. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? ఈ తోటికోడళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి పనిచేసుకుంటారుగా. ఇప్పుడేంటి ఎడమొహం పెడమొహంలా ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చున్నారు? సరే, అదంతా నాకెందుకులే కానీ ముందు నాకు ఏదైనా చేసి పెట్టు. కొడుకు అలా అనడంతో గబగబా టిఫిన్ చేసి పెట్టింది వనజ. ఏమ్మా గౌరీ, ఇలా కూర్చుంటే ఎలా? ఇంటి పని అంతా ఎవరు చేస్తారు? ఇంటి పని వంట పని నా మీద పాడేసి మీ ఇద్దరు హాయిగా ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చుంటున్నారు. ఇంతకాలం పనైనా చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదంటే మీ ఇద్దరు ఎందుకు ఈ ఇంట్లో దండగా? అయినా మీ ఆయనకు టిఫిన్ చేసి పెట్టాలి, లంచ్ బాక్స్ ఇవ్వాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మీ ఇద్దరికి? నానా తంటాలు పడి నేనే ఏదో టిఫిన్ చేసి పంపించాను. ఇక ఇప్పటికైనా గదిలోంచి బయటకు వచ్చి వంట చేస్తావా లేదా? అదేం కాదత్తయ్యా, ఆ సుమతి ఉన్న చోట నేను ఉండను. సుమతి వంటింట్లోకి వచ్చిందంటే నేను ఆ వంటింటి నుంచి వచ్చేస్తాను అంతే. లేదంటే వచ్చి పని చేస్తాను. పని చేయడానికి కాదు బాధ. మీరే చూస్తున్నారుగా నన్ను ఎన్ని మాటలు అంటుందో. కనీసం తోటి కోడల్ని అక్కని అన్న గౌరవమైనా ఇస్తోందా? ఇన్ని రోజుల నుంచి దాంతో చనువుగా మాట్లాడానుగా, అందుకే మొదటి నుంచి నేను దూరం పెట్టుండాల్సింది. ఇప్పుడు చూడండి నా మీద ఎలా ఎగిరి పడుతోందో. ఒక్కటే అత్తయ్య, అది ఉంటే నేను ఉండను అంతే. ఏదో ఒకటి నచ్చచెప్పి వనజ గౌరీని వంటింటి దాకా తీసుకువెళ్ళింది. అయితే అప్పటికే సుమతి అక్కడ శుభ్రం చేస్తూ కనిపించింది. అదిగో చెప్పాను కదా అత్తయ్య, మీకు నన్ను అనవసరంగా తీసుకొచ్చారు. దాని మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దాంతో మాటలు పడుతూ నేను ఇక్కడ ఉండాలా? అది ఉందిగా, దాన్నే చేయమనండి. పెద్ద ఇష్టమైన కూర చేయాలని చెప్పిందిగా, అదే చేసుకుంటుంది. నన్ను మాత్రం రమ్మని అడగద్దు. అది ఎప్పుడైతే కనిపించదో అప్పుడే నేను వస్తాను. నానా కష్టాలు పడి గౌరీని తీసుకొస్తే తీరా సుమతిని చూసి గౌరీ వెళ్ళిపోయింది. సరేలే, సుమతి ఎలాగూ పనిచేస్తోంది కదా, తననే పనిచేయమందామనుకుంది వనజ. ఇంతలో గౌరీ అక్కడికి రావడం చూసిన సుమతి ఏకంగా బయటికి వెళ్ళిపోయింది. వనజకు మతిపోయింది. అటు గౌరీ వెళ్ళిపోయి సుమతి వెళ్ళిపోయి ఎవరు వంటింట్లోకి వచ్చి తనకు సహాయం కాదు కదా, అసలు మొహం కూడా చూడటం లేదు. చేసేది లేక మళ్ళీ తనే వంట చేసింది. అలా ప్రతిరోజు ఏదో ఒక వంక పెట్టుకుని ఒకరి మీద ఒకరు నెపం మోపి మొత్తం మీద అత్తగారిని ఇంటి పని వంట పని చేసేలా చేశారా తోటికోడళ్ళిద్దరూ. వాళ్ళిద్దరూ ముందు మాట్లాడుకుని ఒక పథకం ప్రకారం ఇదంతా చేశారు. వాళ్ళు ఇంటి చాకరీ అంతా చేసి కష్టపడుతూ ఉంటే వనజకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ ఇప్పుడు పని అంతా తాను చేసేసరికి అర్థమవుతోంది కోడళ్ళిద్దరూ ఎంత కష్టపడుతున్నారో. అలా కొంతకాలానికి వనజ చివరికి అనారోగ్యం పాలైంది. ఏంటత్తయ్యా అని చేసి చేసి అలసిపోయారా? మరి 24 గంటలు మేం కూడా ఒకప్పుడు ఇలాగే పనిచేసేవాళ్ళం. పైగా మీ సూటిపోటి మాటలన్నీ భరిస్తూ మేమెంత కష్టపడ్డామో ఒక్కసారైనా ఆలోచించారా? మీరు నలుగురిలోనూ కూడా మమ్మల్ని అవమానించారు. మాకు చాలా కష్టంగా అనిపించింది. ఎక్కడైనా తోటికోడళ్ళిద్దరూ కొట్టుకుని కలిసి ఉండకుండా వాళ్లకు వాళ్లే కష్టాలు కొని తెచ్చుకుంటారు. కానీ మేమిద్దరం ఎప్పుడు కలిసిమెలిసి ఉండి ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టాం కదా. అయినా మీరెప్పుడు మమ్మల్ని సాధించాలని ఎందుకు చూశారు? అవునత్తయ్య, ఎన్నోసార్లు మీరు అన్న మాటలకు మేము చాలా బాధపడ్డాం. అయినా మీరే మమ్మల్ని అర్థం చేసుకుని అక్కరకు చేర్చుకుంటారు అని ఇన్ని రోజులు ఎదురుచూసాం. కానీ చివరకు మీరు అందరి ముందు మమ్మల్ని హేళన చేసి తక్కువ చేసి మాట్లాడడం మా ఇద్దరికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే మీకు ఎలాగైనా మనిషి విలువ తెలియాలి అనుకున్నాం. అందుకే మేమిద్దరం కలిసి ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని అనండి, పడతాం. ఏదైనా చేయకపోతే అడగండి, నేర్చుకుని చేస్తాం. అంతేకాని అన్నీ చేస్తున్నా కూడా మమ్మల్ని ఏదో ఒక లోపం ఎత్తి చూపి మాట్లాడడం మేము సహించలేకపోయాం. మేమే కాదు, ఎవరు సహించలేరు. అణుకువగా మంచిగా ఉండాలి అనుకునేది మంచి అనిపించుకోవడం కోసమే కదా. మేము ఎంత చేసినా మీరు చెడుగానే మాట్లాడుతూ ఉంటే ఇంకా మేము చేసేదానికి విలువేముంది? మీకు తెలియంది కాదు ఈ రోజుల్లో అందరూ ఎలా ఉంటున్నారు. అటువంటిది మేము ఎప్పుడూ మీతో అలా నడుచుకోలేదు. మర్యాదగానే ఉన్నాం. మీకు అన్ని విషయాలు తెలుసు. అయినా మీరు ఇలా మమ్మల్ని తక్కువ చేయడం, బానిసల్లా చూడడం కరెక్ట్ కాదత్తయ్య. నేను ఎన్నో చోట్ల ఎన్నో విషయాలు విన్నాను. కోడలు ఇంటికి రాగానే ఇంటి పెత్తనం చేతిలోకి తీసుకుంటుంది, అధికారం చూపిస్తుంది, కొడుకు మనసు మారుస్తుంది, ఇంట్లో పరిస్థితుల్ని అదుపు చేస్తుంది అని. అటువంటి పరిస్థితి నా ఇంటికి రాకూడదు అనుకున్నాను. నన్ను
అదమాయించే వాళ్ళెవ్వరూ ఉండకూడదు అనుకున్నాను. అందుకే మొదటి నుంచి మీపై లేనిపోని అధికారం చూపించాను. ముందే మిమ్మల్ని అదుపు చేస్తే తప్ప మీరు దారిలో ఉండరు అనుకున్నాను. అయినా నేను అనుకున్న దాంట్లో తప్పేముంది? నేను మీకు చనువిచ్చుంటే మీరు ఇలా ఉండేవారా? మొదటి నుంచి నా నెత్తినెక్కేవారేగా. నేను మొదటి రోజు నుంచి అదుపులో పెట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను కాబట్టే మీరు ఇలా ఉన్నారు. లేదంటే నన్ను ఏ స్థితికి తీసుకొచ్చేవారు? అదేంటత్తయ్య మీరు అలా ఆలోచిస్తున్నారు? మేము ఒకవేళ ఇబ్బంది పెట్టేవాళ్ళమే అయితే మీరు అదుపు చేస్తే ఆగం. మాలో కూడా మంచితనం ఉంది కాబట్టి మీరు ఎన్ని మాటలన్నా భరించాం. ఈ విషయం అర్థం కాలేదా మీకు? మేమే కనుక మిమ్మల్ని బయటికి నెట్టేయాలి, మీపై అధికారం చూపాలి అనుకుంటే మమ్మల్ని ఎవరు ఆపుతారు? ఏ వ్యక్తినైనా భయపెట్టో బెదిరించో ఎన్ని రోజులు ఆపుతారు? ఏదో ఒకరోజు వాళ్ళ అసలు గుణం బయటపడవలసిందే. మేము కానీ చెడ్డవాళ్ళం అయ్యుంటే ఎప్పుడో మీకు మా సంగతి ఏమిటి చెప్పేవాళ్ళం. కానీ మొదటి నుంచి మేము ఎప్పుడూ మిమ్మల్ని అగౌరవంగా చూడలేదు కదా. అప్పుడైనా మీకు మా స్వభావం ఏమిటి అన్న విషయం అర్థమై ఉండాల్సింది. మొదటి నుంచి మేమిద్దరం కలిసిమెలిసి ఉన్నాం. గొడవలు సృష్టించాలి అనుకుంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుని ఇంటిని రణరంగల్లా తయారు చేసి ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడు మా వల్ల ఇంట్లో ఏ సమస్యలు రాలేదు. ఎప్పుడైతే మీరు అందరి ముందు అవమానించి మమ్మల్ని చిన్నబుచ్చారో అప్పుడే మేము నిర్ణయించుకున్నాం, మేము మాట్లాడకుండా మౌనంగా ఉండడం కూడా తప్పే అని. ఎలాగైనా మీకు మీ తప్పు తెలియచేయాలి అని. అందుకే మేమిద్దరం కలిసి నాటకం ఆడాం తప్ప మేమిద్దరం నిజంగా కొట్టుకోలేదు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి అత్తయ్య. ఏ మనిషికి ఇచ్చే విలువ ఆ మనిషికి ఇవ్వాలి. అంతేకాని ఏవేవో కారణాలు చెప్పి ఎవరిని బానిసల్లా చులకనగా చూడకూడదు. ఈ విషయం మీకు తెలియాలనే ఇలా చేయాల్సి వచ్చింది. మమ్మల్ని క్షమించండి. లేదులే, మీరు చెప్పిందే నిజం. నిజంగా మీలో చెడు ఉంటే ఎప్పుడో బయటపడి ఉండేది. నా స్నేహితురాలు చెప్తూనే ఉంది, మొదట వాళ్ళ స్వభావం ఎలాంటిదో తెలుసుకుని ఆ తర్వాతే ప్రవర్తన నిర్ణయించుకోమని. కానీ నేనే మూర్ఖంగా ఆలోచించాను. మొదటి నుంచి ఒక ముద్ర వేసుకుని దానిని నమ్ముకుంటూ వచ్చాను. ఇకపై నేను మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టను, సరేనా? అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం. వనజకు విషయం అర్థమైంది. అప్పటి నుండి తనలో మార్పు వచ్చింది. తోటికోడలు చేసిన ప్రయత్నం ఫలించింది. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండసాగారు. స్వభావం మంచిదైతే ఎవ్వరూ చెప్పనవలసిన అవసరం లేదు. వారికి వారే ధర్మంగా ఉంటారు. ఆ విషయం తెలుసుకుంటే సగం సమస్యలే ఉండవు. ప్రతి ఒక్కరూ పక్కవారిపై ఏదో ఒక ఆధిక్యత చూపించాలని కోరుకుంటూ ఉండడం వల్లే ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.